ఒక విధంగా చెప్పాలి, రాత్రికి రాత్రి 1:44 ఈ స్ట్రైక్స్ ప్రారంభమయ్యాయి. రాత్రికి రాత్రి ఈ 9 చోట్ల కూడా పాకిస్తాన్ ఒక విధంగా లిటరల్గా ఏకి పారేసిందని చెప్పొచ్చు మన భారత ఎయిర్ ఫోర్స్. త్రివిధ దళాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టి 9 చోట్ల ఉగ్రవాద స్థావరాలు మాత్రమే, మన భారత ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకారం మేము సివిలియన్స్ అంటే పాకిస్తాన్ పౌరుల మీదకి లేకపోతే వాళ్ళ మీద దాడి చేసే ఉద్దేశం లేదు, లేదా పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా అటాక్ వెళ్ళలేదు. కేవలం లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఈ ఉగ్రవాద స్థావరాల మీద మన వాళ్ళు అటాక్ చేశారు, ఏకి పారేశారు. 9, నేను ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 9కి 9 చోట్ల మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో 1:44 9 చోట్ల అటాక్ చేశారు. మళ్ళీ వాళ్ళు తిరిగి సేఫ్గా భారతదేశానికి వాళ్ళు సేఫ్గా ఇప్పుడు ఉన్నారు. గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఎస్, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ నేవీ, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మొత్తం లాంచ్ ప్యాడ్స్ అన్నిటి కూడా మట్టుబెట్టించారు. అయితే పాకిస్తాన్ ISPR అంటారు, అంటే పాకిస్తాన్ ఒక తప్పుడు ప్రచారంకి రాత్రి నుంచి దిగుతుంది. అదేంటంటే వాళ్ళు ఎలాగో దాడులు చేరారు కదా. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. ఇది గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ భూభాగంలో మనం దాడి చేశాం. సో మనం అలర్ట్గా ఉండేందుకు ఇప్పుడు 9 ఎయిర్పోర్ట్లు మూసేశారు. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, లే జమ్మూ కాశ్మీర్ లే లడక్ రీజన్లో ఉంటుంది, జమ్మూ ఎయిర్పోర్ట్, శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అమృత్సర్ పంజాబ్లో ఉంటుంది. కీలక విమానాశ్రయాల్లో రాకపోకల్ని ఇప్పుడు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలను కూడా రద్దు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఆల్రెడీ పాకిస్తాన్ దానికి సంబంధించిన ఇచ్చింది. ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు, తర్వాత ఉమెన్ కొద్దిమంది చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మదర్సాల్లో లేకపోతే అక్కడ ఉగ్రవాద కార్యాలయాల్లో చుట్టుపక్కల ఉన్న వాటిలో కొద్ది పౌరులకు కూడా నష్టం జరగవచ్చు. బట్ పౌరులకు నష్టం చేయాలనేది మన ఉద్దేశం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. తర్వాత ఈ ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఇది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI ఏదైతే ISI స్పాన్సర్ టెర్రరిజం ఉందో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ పబ్లిక్ రిలేషన్ అంటే వాళ్ళ అఫీషియల్ I&PR కు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా కోట్లీ, బహావల్పూర్, ముజఫరాబాద్ ఈ 3 చోట్ల అటాక్ చేసింది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే సుబానుల్లా మాస్క్ ఇన్ బహావల్పూర్, అహ్మద్ ఈస్ట్ ఏరియా, కోట్లీ అండ్ ముజఫరాబాద్, ఆల్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆర్ ఎయిర్ బార్న్. దిస్ అటాక్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియన్ ఎయిర్ స్పేస్, అంటే భారతదేశ ఎయిర్ స్పేస్ లోనే ఉండి మనం వాళ్ళని అటాక్ చేశాం. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండా మన ఎయిర్ స్పేస్ లోనే ఉండి వాళ్ళని అటాక్ చేశాం. నౌ దే వర్ నెవర్ అలౌడ్ టు కమ్ అండ్ ఇంట్రూడ్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి రాలేదని వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. మన వాళ్ళ దానిలోకి వెళ్లారా లేదా అన్నది. బట్ అటాక్ అయితే జరిగింది, విజువల్స్ వస్తున్నాయి, చూసాం. మన భవనాలు నిలబట్టమై అంబులెన్స్ కనబడుతుంది. తర్వాత దీనివల్ల ఏం డ్యామేజ్ జరిగిందంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ పాకిస్తాన్ చెప్పేది ఏంటంటే డ్యామేజ్ అసెస్మెంట్స్ ఆర్ ఆన్ గోయింగ్ అండ్ హీ వుడ్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ లేటర్ పాయింట్. ఇంతవరకు ఏం డ్యామేజ్ జరిగిందో పూర్తిగా వాళ్ళు చెప్పట్లేదు. ద టెంపరరీ హ్యాపీనెస్ దట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ విత్ దిస్ అటాక్ విల్ బి రిప్లేస్డ్ విత్ ఎండలింగ్ గ్రిఫ్, అంటే కొద్దిగా టెంపరీగా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండొచ్చు కానీ మేము మళ్ళీ అటాక్ చేస్తామని పాకిస్తాన్ అఫీషియల్గా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. సో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం అవుట్ రైట్గా మొత్తం మట్టు పెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే భారత త్రివిధ దళాలు దీనికి సంబంధించిన పూర్తి బ్రీఫింగ్, ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ఉదయం 10 గంటలకు ఉండబోతోంది. మీడియా బ్రీఫింగ్ మన త్రివిధ దళాలకు సంబంధించి ప్రకటన రాబోతోంది. సో మొత్తానికైతే రాత్రికి రాత్రి పాకిస్తాన్లో 9 చోట్ల అటాక్ చేశారు. లాస్ట్ టైం మనకు గుర్తుండి ఉంటుంది,
బాలాకోట్ దాడులు జరిగినప్పుడు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, తర్వాత అభినందన్ వర్తమాన్ ఇన్సిడెంట్